తొలకరి వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. నర్సరీ నుంచి మనం కొత్త కొత్త మొక్కలనేది తెచ్చుకుంటూ ఉంటాము కదా! నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్న తర్వాత, ఆ మొక్కల్ని మనం ఎలా నాటాలి? నాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తర్వాత వాటికి సాయిల్ మిక్స్ అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనేది ఇవాళ వీడియో. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. కాబట్టి సాయిల్ మిక్స్ బాగా మనం ప్రిపేర్ చేసుకుంటే పువ్వులనేది మనకి ఆపకుండా పూస్తూనే ఉంటాయండి. సో, కంప్లీట్‌గా నేను ఈ వీడియోలో మనం సాయిల్ మిక్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కంప్లీట్‌గా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు. అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్‌ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకుంటే తద్వారా నేను ముందు పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మనము పూల మొక్కల కోసం మట్టిని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పూల మొక్కలకైనా లేదా పండ్లు కూరగాయల మొక్కలకైనా మట్టి అనేది చాలా బలంగా ఉండాలండి. సో మట్టి అనేది బలంగా ఉంటేనే మంచి ఈల్డ్ అనేది మన మొక్కల నుంచి తీసుకోవచ్చు. సో ఆ సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. మట్టి మిశ్రమానికొస్తే మీ దగ్గర కంపోస్ట్ ఎనీ కంపోస్ట్ అండి. అంటే మాగిన పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, లేకపోతే కిచెన్ వేస్ట్ చేసుకున్న ఎరువు కానీ ఏదైనా కానీ 30% తీసుకోండి. తర్వాత ఎర్రమట్టి అండి, అది కూడా 30% తీసుకోండి. తర్వాత ఇసుక లేకపోతే వడ్ల పొట్టు అంటాం కదా, అది కూడా యూజ్ చేయవచ్చు. ఇవన్నీ కూడా అంటే 30-30-30 యూనివర్సల్ సాయిల్ అంటారు కదా, అలా రేషియో తీసుకోవాలండి. ఇవన్నీ ఇలా వేసిన తర్వాత బాగా ఇలా మట్టి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇందులో మనము ఇది వేపపిండి అంటాం కదా, తగినంత తీసుకోవాలి అండి. ఎందుకంటే మనకు మట్టిలో రకరకాల పురుగులు వస్తూ ఉంటాయి. అంటే నిమ్మటోడ్స్, వేరుకుళ్ళు అలాంటివన్నీ మట్టి ద్వారా అటాక్ అవుతూ ఉంటాయి. సో మనం అలాంటివి అరికట్టాలి అంటే వేపపిండిని తప్పకుండా యూజ్ చేయాలి. అలాగే జీవన ఎరువులండి, సుడోమోనాస్, ట్రైకోడర్మా, మెటారిజం, వ్యాము, ఇవన్నీ కూడా జీవన ఎరువులండి. ఇవన్నీ కూడా తగినంత పరిమాణంలో మనము ఈ మట్టి మిశ్రమంలో యాడ్ చేసుకునే దాని వల్ల మట్టి ద్వారా అనేక సమస్యల నుంచి మన మొక్కల్ని కాపాడుకోవచ్చు. ఒక్కొక్క మొక్కకి ఒక స్పూన్ చొప్పున అలా యాడ్ చేసుకుంటే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదండి. సో ఇలా మట్టి మిశ్రమాన్ని మనం ముందే తయారు చేసుకున్నాం అనుకోండి, నర్సరీలో మనకి కొత్త మొక్కలను వచ్చినప్పుడు ఈజీగా మనము రీపాట్ అనేది చేసుకోవచ్చు. ఇక మట్టిని బాగా ఇలా కలుపుకోండి. మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ అన్నీ బాగా కలవాలి అంటే ఇలా ముందుగానే సాయిల్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత నర్సరీ నుంచి తెచ్చిన మొక్కను నాటుకుంటే మొక్క ఎటువంటి ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురి కాకుండా ఉంటుంది. మట్టి అనేది చాలా వెల్ డ్రైన్గా ఉండాలి అనమాట. ఇలా లూజ్గా ఉండాలి, మరీ బండలాగా గట్టిగా ఉండకూడదండి. అలాగని ముద్దగా కూడా ఉండకూడదు. వేర్లు అనేది చక్కగా డెవలప్ కావాలంటే ఇలా బాగా పొడి పొడిగా ఉండాలి. నర్సరీ నుంచి మొక్కను తెచ్చిన తర్వాత వెంటనే మనము ఎట్టి పరిస్థితుల్లో నాటకూడదండి. ఎందుకంటే మన ఇంటి వాతావరణానికి అలాగే మన ఇంటి వాటర్కి ఆ మొక్క కూడా అలవాటు పడాలి. దాదాపు 5-6 రోజుల తర్వాతే మనం మొక్కను అనేది నాటాలండి. సో కంటైనర్స్కి హోల్స్ పెట్టిన తర్వాత దానిపైన స్టోన్స్ కానీ బొగ్గులు కానీ కవర్ చేయాలండి. కవర్ చేసిన తర్వాత ఇలా కలుపుకున్న ఈ మట్టి మిశ్రమాన్ని ఇందులో కొద్దిగా వేసానండి. తర్వాత వ్యామ్ అనేది ఒక 2-3 స్పూన్లు ఖచ్చితంగా వేయండి. వ్యామ్ అనేది మొక్కల వేరు వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దీని ద్వారా మొక్కలు కూడా బలంగా పెరుగుతాయండి. అలాగే నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు పోషకాలను గ్రహించడానికి ఈ వ్యామ్ అనేది సహాయపడుతుంది. ఏ మొక్కైనా సరే మనము నాటే ముందు ఈ వ్యామ్ వేసిన తర్వాత మనం ఇలా నాటామనుకోండి, రూట్ సిస్టమ్ అనేది బాగా డెవలప్మెంట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీ దగ్గర వ్యామ్ లేకపోతే అలోవెరా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అలోవెరా వేసిన తర్వాత ఇలా మొక్కను నాటినా కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో మట్టి ద్వారా అనేక సమస్యలు అనేది మన మొక్కకి రాకుండా ఉంటాయి. మనము నర్సరీ నుంచి ఇలా మొక్కల్ని కవర్లో తెస్తాం కదా, ఆ కవరు మనము కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలండి. కింద అనేది వేర్లు అనేది డిస్టర్బ్ కాకుండా నీట్గా కవర్లో నుంచి మొక్కననేది మనము వేరు చేయాలి. సో ఇలా నాటుకున్న తర్వాత షెమీ షేడ్లో 10 డేస్ మొక్కను ఉంచేయాలండి. తర్వాత కొద్దిగా మనము రోజుకు 1 గంట, తర్వాత వారం తర్వాత 2 అవర్స్ అలా ఎండకు కొద్దిగా మన మొక్కని అలవాటు చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా కానీ మన మొక్కను కవర్లో నుంచి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలండి. అలాగే రూట్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ కాకుండా మన మొక్కను నాటాలి.
అలాగే ఈవినింగ్ టైం అయినా సరే, లేకపోతే మార్నింగ్ టైం అయినా సరే మొక్కలనేది నాటుకోవాలండి. ఆఫ్టర్‌నూన్ ఎండ పొద్దున ఎటువంటి పరిస్థితిలో మొక్కలననేది నాటకూడదు. మొక్కలు ఆ ఎండ వేడిని కూడా తట్టుకోలేవు. ఇలా నాటిన తర్వాత మొత్తం మట్టి అంతా తడిచేటట్లు వాటరింగ్ చేసేయండి. మొక్క మొత్తం బాగా తడిచిపోవాలి. ఒకవేళ మీరున్న ప్రదేశంలో వర్షాలు పడుతూ ఉంటే మొక్క నాటిన తర్వాత ఖచ్చితంగా వర్షపు నీటిలో మొక్కను పెట్టేయండి. ఎందుకంటే మనకి వర్షపు నీటిలో నైట్రోజన్ అనేది చాలా రిచ్‌గా ఉంటుందండి. కాబట్టి మీకు వర్షాలు పడుతూ ఉంటే మొక్కలు నాటిన తర్వాత బాగా ఇట్లా వర్షంలో పెట్టేయండి. నేనున్న ప్రదేశంలో ఈ రోజైతే నాకు వర్షం లేదు. సో, ఇలా నేనైతే వాటరింగ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇప్పుడే మనం మొక్కను నాటాం కాబట్టి 2 నెలల వరకు మనము ఎటువంటి ఫర్టిలైజర్స్ ఈ మొక్కకైతే ఇవ్వనవసరం లేదండి. ఎందుకంటే మట్టిలో అన్నీ యాడ్ చేసి మొక్కను నాటాం కాబట్టి దాదాపు 2 నెలల వరకు ఎటువంటి ఎరువులు ఈ మొక్కకైతే అవసరం లేదండి. కాబట్టి మనం బియ్యం కడిగిన నీళ్ళు మాత్రం అప్పుడప్పుడు బాగా డైల్యూట్ చేసి ఈ మొక్కకైతే ఇవ్వవచ్చండి. పెస్టిసైడ్స్ కూడా ఇప్పుడిప్పుడే అవసరం లేదండి. 1 మంత్ తర్వాత అవసరం అనుకుంటేనే దాన్ని కూడా బాగా డైల్యూట్ చేసి వేప నూనె అలాంటివి మనము ఈ మొక్కలకి స్ప్రే చేస్తూ ఉండొచ్చు. ఇలా నాటిన తర్వాత మొక్కల్ని ఒంటరిగా ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదండి. మొక్కల మధ్యలో మనం ఉంచినామనుకోండి 100% బ్రతుకుతాయి. ఎందుకంటే ఈ మొక్కలు కూడా తోడనేది కోరుకుంటాయండి. సో, ఈ మొక్కలు కూడా మన గార్డెన్‌లో ఉన్న మొక్కల మధ్యలో పెట్టామనుకోండి సక్సెస్ రేట్ అనేది 100% ఉంటుంది. అలాగే మన మందార మొక్కలకైనా, రోసెస్‌కైనా ఫంగస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందండి. సో, ఈ సాఫ్ ఫంగిసైడ్ అనేది మనము ఈ వర్షాకాలంలో నెలకొకసారి మొక్క మొదట్లో, అలాగే మొక్క పైన ఈ సాఫ్ వాటర్‌ని మనం ఇవ్వడం వలన ఈ చనిపోయే దశలో అంటే రూట్స్ అనేది కుళ్ళిపోయి ఈ మొక్కలు చనిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితి నుంచి మన మొక్కల్ని ఈజీగా మనం కాపాడుకోవచ్చండి. 1 లీటర్ నార్మల్ వాటర్‌లో 2.5 ఎంఎల్ ఈ సాఫ్‌ని మనము యాడ్ చేసి బాగా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వాలి. ఎందుకంటే మొక్కలకి ఫంగస్ అనేది రాకుండా ఉండాలంటే ఈ సాఫ్ వాటర్‌ననేది మనం ఇస్తూ ఉండాలండి. దీన్ని పౌడర్ ఫామ్‌లో కూడా మొక్కలకి అందించవచ్చు. గులాబీలకి, మందారాలకి సాఫ్ అనేది కంపల్సరీగా మనం ఇవ్వాలండి. ఈ సాఫ్ అనేది మనకి ఫర్టిలైజర్ షాప్‌లో అలాగే ఆన్‌లైన్‌లో ఎక్కడైనా మనకి అందుబాటులో ఉందండి. సో, నెలకొకసారి ఈ రెయినీ సీజన్‌లో ఈ తెగుళ్ళ నుంచి కాపాడుకోవాలంటే మన గార్డెన్‌లో ఉన్న రోసెస్‌కి, మందారాలకి ఇలా మొక్క అంతా ఇలా బాగా తడిచినట్లు, అలాగే మొక్క మొదట్లో అంటే వేర్లనేది కుళ్ళిపోకుండా ఉండాలంటే ఇట్లా మొక్క మొదట్లో అలాగే మొక్క పైన ఇలా బాగా తడిచేటట్లు ఇలా మొక్క పైన పోయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి. అదేంటి అంటే మన మొక్కలు ఆల్రెడీ వర్షాలకి బాగా తడిచిపోతున్నాయి. మళ్ళీ సాఫ్ వాటర్‌ని బాగా మళ్ళీ మొక్క మొదట్లో అలాగే మొక్క పైన ఇలా పోస్తున్నాం. మట్టి ఆల్రెడీ వర్షాలకి బాగా తడిచిపోయింది కదా అనే డౌట్ రావచ్చండి. సో, ఖచ్చితంగా అయితే ఇలా పోయవలసిందే. ఎందుకంటే మన మొక్కలకి ఫంగస్ రాకుండా ఉండాలంటే ఇలా సాఫ్ వాటర్‌ని పోస్తేనే అన్నమాట మనకి రిజల్ట్స్ అనేది ఉంటుంది. కంపల్సరీ ఇది ఇవ్వాల్సిందే నెలకొకసారి ఈ రెయినీ సీజన్‌లో. అలాగే మొక్కలకి ఎప్పుడైనా సరే ఏది అవసరం పడుతుందో అది వెంటనే ఇస్తూ ఉండాలండి. అంటే ఫంగస్ అటాక్ అయినప్పుడు ఫంగిసైడ్ ఇవ్వాలి. పెస్ట్ అటాక్ అయినప్పుడు పెస్టిసైడ్‌ని స్ప్రే చేస్తూ ఉండాలి. అప్పుడే మన మొక్కలనేది చాలా చక్కగా, హ్యాపీగా, హెల్తీగా బ్రతుకుతాయండి. వీటన్నిటితో పాటుగా మనము సన్‌లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎండ అనేది మన మొక్కలకి 6-8 అవర్స్ వరకు డైరెక్ట్‌గా మన మొక్కల పైన పడుతూనే పూలనేది ఇంత హెల్తీగా చక్కగా పెద్ద సైజులో పూస్తాయి. సో, ఇవాళ వీడియోలో నర్సరీ నుంచి తెచ్చిన మొక్కను మనం ఎలా నాటుకోవాలి, అలాగే నాటిన తర్వాత ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకున్నామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.